ఈరోజు వీడియోలోకొచ్చి పర్పుల్ యునైటెడ్ సేల్స్ ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ నుంచి అనాలిసిస్ చేసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో చూసి దాన్ని బట్టి అప్లై చేయాలో లేదా అన్న దాని గురించి చూద్దాం. ముందుగా ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఇది వచ్చి 2014లో స్టార్ట్ అయిందనమాట. ఢిల్లీ బేస్డ్ కంపెనీ అనమాట. పర్పుల్ యునైటెడ్ ఫ్యాషన్ అండ్ బ్రాండింగ్స్ ద్వారా చేస్తూ ఉంటుంది క్లోతింగ్ బిజినెస్. అలాగే షూస్, యాక్సెసరీస్ అవన్నీ చిన్నపిల్లల గురించి తయారు చేస్తూ ఉంటుంది అనమాట. న్యూ బోర్న్ బేబీస్ నుంచి 14 ఇయర్స్ ఏజ్ వరకు ఈ కంపెనీ తయారు చేసి అమ్ముతూ ఉంటుందన్నమాట. ఓవరాల్‌గా ఈ కంపెనీ డెవలప్ చేసిన డిజైన్స్ చూసుకుంటే 0-1 ఇయర్ ఇన్ఫాంట్స్‌కి, అలాగే 2-6 ఇయర్స్ టోడ్లర్స్‌కి అని ఓల్డ్ చిల్డ్రన్స్ అని 7-14 ఇయర్స్ వరకు తయారు చేస్తూ ఉంటారనమాట. చాలా వెరైటీస్ యాక్సెసరీస్, హార్డ్‌వేర్స్, స్ట్రోలర్స్ కూడా ఈ కంపెనీ తయారు చేసి అమ్ముతూ ఉంటుందనమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి స ఇండియాలో మొత్తం 17 ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ఉన్నాయన్నమాట. అవి 5 స్టేట్స్‌లో ఉన్నాయి. అలాగే 10 సిటీస్‌లో కూడా ఉన్నాయన్నమాట. అలాగే 20 షాప్స్ లొకేషన్స్ వచ్చి పాపులర్ రిటైల్ చైన్స్‌లో ఉంటాయి. అలాగే ఓవరాల్‌గా చూసుకుంటే వెబ్‌సైట్ ద్వారా గానీ, మొబైల్ యాప్ ద్వారా గానీ, అలాగే ఈ కామర్స్ ద్వారా మంత్రా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఫస్ట్ క్రై, నయాక్య, అలాగే అజియో అని చెప్పి ఈ ఆన్‌లైన్ యాప్స్ ద్వారా కూడా ఈ కంపెనీ సేల్స్ చేస్తూ ఉంటది. ఒకవేళ మనం చూసుకుంటే అలాగే వర్కర్స్ చూసుకుంటే 44 రిటైలర్స్ ఉన్నారనమాట ఈ కంపెనీకి. 29% రెవెన్యూ వచ్చి మనకి షోరూమ్ ద్వారా వస్తే, ఓన్లీ కంపెనీ షోరూమ్ ద్వారా వస్తే, 61% వచ్చి మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ ద్వారా వస్తుంది. అలాగే 9-10% ఆన్‌లైన్ ద్వారా వస్తుందనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్ వచ్చి 22లో 22 క్రోర్స్ 78 లాక్స్ అనమాట. అంటే అప్రాక్సిమేట్‌గా 23 కోట్లు. అలాగే మార్చ్ 23లో చూసుకుంటే 32 కోట్లు అనమాట. మార్చ్ 24లో చూసుకుంటే 49 కోట్లు. అలాగే సెప్టెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే 70 క్రోర్స్ అనమాట. రెవెన్యూ చూసుకుంటే మనకి 16 క్రోర్స్ అంటే 22లో, 23లో 25 క్రోర్స్ రెవెన్యూ అనమాట. 24లో 42 క్రోర్స్ అనమాట. ఇప్పుడు సెప్టెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే 30 క్రోర్స్ అనమాట. అంటే ఈ రేట్ ప్రకారం చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేటప్పటికి మార్చ్ 25లో చూసుకునేటప్పటికి మనకి అప్రాక్స్‌గా 60-70 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే 1.77 లాక్స్ అనమాట 22లో. 23 వచ్చేటప్పటికి 1,49,00,000. అలాగే 24లో చూసుకుంటే 4,81 లాక్స్ అనమాట. అలాగే సెప్టెంబర్ 24లో చూసుకుంటే 3,29 అనమాట. ఓవరాల్‌గా ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే సెప్టెంబర్ 24లో నెగెటివ్‌లో జనరేట్ చేసిందనమాట. అలాగే మార్చ్‌లో చూసుకుంటే 89 లాక్స్ ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసింది. 23లో చూసుకుంటే 3,56 లాక్స్ జనరేట్ చేసింది ఆపరేటింగ్ క్యాష్ అనమాట. సో, ఆపరేటింగ్ క్యాష్ నెగెటివ్‌లో జనరేట్ చేయడం, అలాగే డిక్రీజ్ అవ్వడం కూడా కొంచెం కన్సర్న్ అనమాట ఈ కంపెనీకి. ఓవరాల్‌గా మిగిలిన అసెట్స్, రెవెన్యూ, ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అలాగే ఈ కంపెనీ యొక్క అప్పు చూసుకుంటే మనకి మార్చ్ 22లో 11 క్రోర్స్ ఉంటే 23లో కూడా 11,88 లాక్స్ ఉందనమాట. అలాగే 24లో చూసుకుంటే 25 క్రోర్స్ అప్పుంది. ఇప్పుడు సెప్టెంబర్ 24లో చూసుకుంటే 33,67 లాక్స్ అనమాట అప్పు అట్ ప్రెజెంట్. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే వాల్యుయేషన్స్ బట్టి 121 క్రోర్స్ వాల్యుయేషన్‌లో ఉందనమాట. అలాగే ఎబిటా మార్జిన్ చూసుకుంటే 21% ఉంది. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 11% ఉందనమాట. ఓవరాల్‌గా ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ ద్వారా. ఎబిటా మార్జిన్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్. ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ చూసుకుంటే ఆర్ఓసీఈ చూసుకుంటే 19.35%, అప్పు చూసుకుంటే 1.48 ఉందనమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 4.82 అనమాట. అసలు ఈ కంపెనీ ఐపీఓని ఎందుకు తీసుకొచ్చారంటే ఎక్స్‌పెండిచర్‌ని కొత్త స్టోర్స్ ఓపెన్ చేయడానికనమాట. దాని గురించి ఖర్చు గురించి, అలాగే వర్కింగ్ క్యాపిటల్ అనమాట. మిగిలినవి ఏమైనా చిన్న చిన్న ఆహ్, బ్రాండింగ్, ప్రమోషన్స్ ఆటిల గురించి, జనరల్ పర్పస్ గురించి ఇవన్నీ చేస్తూ ఉంటుందనమాట. ఈ ఐపీఓ యొక్క టైమ్‌లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 11 డిసెంబర్ అనమాట. క్లోజ్ డేట్ వచ్చి 13 డిసెంబర్. అలాట్‌మెంట్ మనకి 16 డిసెంబర్ అని తెలుస్తుంది. లిస్టింగ్ డేట్ వచ్చి 18 డిసెంబర్ అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే ఓవరాల్‌గా 121-126 రూపీస్ పర్ షేర్ అనమాట. సో, మనం 126 ఇప్పుడే అప్లై చేయాల్సొస్తుంది. లాట్ సైజ్ వచ్చి ఒక లాట్‌కి మనకి 1000 షేర్స్ ఉంటాయన్నమాట. టోటల్ సైజ్ వచ్చి ఐపీఓది 32,81 లాక్స్ అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూయే. ప్లేస్ వాల్యూ వచ్చి 10 రూపీస్ పర్ షేర్ అనమాట. ఒక లాట్‌కి మనకు కావాల్సిన అమౌంట్ వచ్చి 1,26,000 అమౌంట్ కావాల్సొస్తుంది. అప్లై చేసిన తర్వాత మనకి అలాట్‌మెంట్ తెలిసిందేమో కేఎన్ ఫోటెక్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో మనకి అలాట్‌మెంట్ తెలుస్తూ ఉంటుందన్నమాట.
సో, ఓవరాల్‌గా రివ్యూ ఏంటంటే బ్రాండింగ్ పరంగాను, కంపెనీ పరంగాను షోరూమ్స్ ఉన్నాయి. అలాగే గుడ్ రెవెన్యూ సైజ్ కూడా బానే రెవెన్యూ పెరుగుతూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్. యాక్చువల్లీ ఫైనాన్షియల్స్ కంపేర్ చేస్తే మనకి కంపెనీది కొంచెం స్మాల్ సైజ్‌లో ఉందనమాట. ఈ యూనిక్ ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తుంది. అలాగే పిల్లల గురించి గార్మెంట్స్ తయారు చేస్తున్న కంపెనీ కాబట్టి మనకి అప్లై చేయొచ్చు. లిస్టింగ్ గెయిన్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్రే మార్కెట్ ప్రీమియం 0లో ఉంది కాబట్టి మేబీ యాంకర్ లిస్ట్ సబ్స్క్రిప్షన్ డే 1, డే 2 చూసి గ్రే మార్కెట్ ప్రీమియంలో ఏమైనా డిమాండ్ ఉంటే కనీసం మనకి 30, 40% గ్రే మార్కెట్ ప్రీమియం ఉంటే గాని మనం అప్లై చేయడానికి మంచిదనమాట. ఎందుకంటే ఒకవేళ 30, 40 గ్రే మార్కెట్ ప్రీమియం ఉన్నా కనీసం మనకి లిస్టింగ్స్‌లో 10-20%లో ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మేబీ 50-80% గ్రే మార్కెట్ ప్రీమియం ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయొచ్చనమాట. ఎందుకంటే స్మాల్ ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి కొంచెం రిస్క్‌తో కూడుకున్న ఐపీఓస్‌గాను ఉంటాయనమాట. ఎందుకంటే మొత్తం సేల్ చేయాలంటే మొత్తం అంతా అన్ని లాట్‌లో ఒక లాట్ అప్లై చేసినా 1000 షేర్స్ మినిమమ్ ఉంది కాబట్టి, మనం అన్నీ ఒకేసారి అమ్మాలనమాట. ఒక్కొక్క షేర్ అమ్మడానికి ఇందులో అవ్వదు కాబట్టి, సో, మనం ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.